నిజం జెప్పండి రొట్టె ఎంతమందికొస్ రాకున్నా ఒక్కసారి ఇలా ట్రై జేయండి. మంచిగా వస్తదనమాట. ఇంకా మా ఇంట్లో అయితే రొట్టె అంటే ఫేవరెట్. ఇంకా బయట కొనేదానికన్నా నేనే నేర్చుకుంటే ఒక పనయిపోతది గదా! అని నేర్చేసుకున్నా. నా చిన్నప్పుడు మా ఇంటికాడ పెండ దొరికేది. పెండతోనయితే నేను రొట్టెలు కొట్టేదాన్ననమాట. ఆ మెమోరీస్ అన్నీ గుర్తు చేసుకుంటే నాకు ఇప్పటికి నవ్వొస్తది. రొట్టె చేసినప్పుడల్లా అది ఖచ్చితంగా తలుచుకుంటా. స్టార్టింగ్‌లో ఏదైనా కష్టమే. నేర్చుకుంటూ ఉంటే అన్నీ ఈజీగానే అయిపోతదనమాట. ఇంకా ప్రాసెస్‌లోకి వెళ్తే ఫస్ట్ పిండిని తీసేసుకొని కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసేసుకొని చేతులు పెట్టకండి కాలుతాయి. సలాకితోనే పిండి మొత్తం కలిపేసుకొని ఇంకా ఈ విధంగా చూసినట్టు ఉంట కట్టేసుకొని ఇంక అటువైపు, ఇటువైపు పిండిని చల్లేసుకొని రొట్టె మాదిరి కొట్టాలి. ఇలా కొట్టిన తర్వాత ఇంగ పెంకు కొంచెం హీట్ అయిన తర్వాత రొట్టెను వేసి 2 వైపులా మంచిగా కాల్చేసుకోవాలి. ఇంకా కొంచెం పెంకు కాలింటే పొంగేది గానీ, నేను తొందర పిల్లలు ఇంకా టైం అయితుంది తింటారని ఇంక నేనైతే దబ్బున చేసి ఇంకా పెంకు మీద లాస్ట్ అయితే రొట్టెను అలానే వదిలేస్తా. ఒట్టి రొట్టె అంటే నాకు చాలా ఇష్టం. మీకు గూడా ఇష్టమో లేదో కామెంట్ చేయడం మర్చిపోకండి.